సిలువలో ఏ సిలువపై యేసు పలికిన 7 మాటలు. 1. క్షమాపణ. తండ్రి, వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఈ మాట యేసుప్రభువు యొక్క అపారమైన కనికరాన్ని చూపుతుంది. తనను హింసిస్తున్న వారిని శపించడానికి బదులుగా ఆయన వారి కోసం దేవుడిని వేడుకున్నారు. 2. రక్షణ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వేదనలో ఉన్నప్పటికీ పక్కనున్న దొంగ పశ్చాత్తాపానికి యేసు స్పందించారు. ఇది పాపానికి లభించే రక్షణకు మరియు ఆశాభావానికి ప్రతీక. 3. సంబంధం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇది యేసు యొక్క మానవీయ కోణాన్ని మరియు బాధ్యతను చూపుతుంది. తన తల్లి మరియమ్మను ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగిస్తూ వారి మధ్య కొత్త బంధాన్ని ఏర్పరిచారు. 4వ మాట, వేదన. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇది సిలువపై యేసు అనుభవించిన అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక వేదనను ప్రతిబింబిస్తుంది. లోక పాపము భారమంతా తనపై ఉన్నప్పుడు తండ్రి ఎడబాటును ఆయన అనుభవించారు. 5. శారీరక దాహం. నేను దప్పుకొనుచున్నాను. ఈ మాట యేసు అనుభవించిన శారీరక శ్రమలను చూపుతుంది. మన కోసం ఆయన ఎంతటి వేదనను భరించారో ఇది తెలియజేస్తుంది. 6వ మాట, విజయం. సమస్తమైనది. ఇది సిలువపై యేసు సాధించిన విజయాన్ని చాటే మాట. మానవాళి పాప పరిహారార్థం తండ్రి అప్పగించిన పనిని తాను విజయవంతంగా పూర్తి చేశానని ఆయన ప్రకటించారు. 7వ మాట, సమర్పణ. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇది యేసు ప్రభు సిలువపై పలికిన ఆఖరి మాట. తన భూలోక యాత్రను ముగించి తన ఆత్మను తండ్రి అయిన దేవుని చేతులకి సంపూర్ణంగా అప్పగించారు. బైబిల్ గ్రంథం ప్రకారం యేసు ప్రభు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు చాలా ప్రసిద్ధి చెందాయి. అయితే ఆయన ప్రాణం విడవడానికి ముందు పలికిన చిట్ట చివరి 7వ మాట, తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం, 46వ వచనం. ఈ మాట పలికిన వెంటనే ఆయన తన ప్రాణాన్ని విడిచారు. సిలువపై యేసు పలికిన 7 మాటలు వరుసగా యేసు ప్రభు సిలువపై ఉన్నప్పుడు పలికిన 7 మాటలు ఆయన ప్రేమను, క్షమాగుణాన్ని మరియు దైవత్వాన్ని తెలియజేస్తాయి. క్షమాపణ. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. రక్షణ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. పక్కన ఉన్న దొంగతో చెప్తున్న మాట. సంబంధం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మరియమ్మ మరియు శిష్యుడైన యోహానుతో. వేదన. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. శారీరక దాహం. నేను దప్పగొనుచున్నాను. విజయం. సమస్తమైనది. మానవాళి పాప పరిహారార్థం ఆయన చేయవలసిన కార్యం పూర్తయిందని దీని అర్థం. సమర్పణ. తండ్రి, నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. 7 మాటలలో మీకు ఏదైనా ఒక్క మాట గురించి మీకు హృదయార్పణ ఉంటే మీరు
ప్రతి ఒక్క మాటను కూడా విని దేవుని మాటలు మీ హృదయాల్లో ధ్యానించుకోవాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.